యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ సందర్భంగా జిల్లా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సభ్యులకు సంబంధించిన ఎక్స్గ్రేషియా మంజూరు చేసినందున అట్టి డబ్బులు రిలీజ్ చేయడం కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ సందర్భంగా జిల్లా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సభ్యులకు సంబంధించిన ఎక్స్గ్రేషియా మంజూరు చేసినందున అట్టి డబ్బులు రిలీజ్ చేయడం కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ సభ్యులకు సంబంధించిన ఎక్స్గ్రేషియా మంజూరు చేసిందని కానీ ఇప్పటి వరకు డబ్బులు రిలీజ్ చేయలేదని, 5 లక్షల బీమాకు సంబంధించిన 42 మంది సభ్యులు ఉండాలని, 10,000 మందికి సంబంధించిన 24 మంది ఉన్నారని, ఇట్టి ఎక్స్గ్రేషియా రూపాయలు అందక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున ఎక్స్గ్రేషియా రూపాయలు రిలీజ్ చేసి గౌడులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుడల లక్ష్మణ్ గౌడ్, దుడల వీరస్వామి గౌడ్, సిద్ధయ్య గౌడ్, మోరిగాడి ఉప్పలయ్య గౌడ్, బండి సత్యం, శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు. జై మోకుదెబ్బ, గౌడ కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి, గౌడ కులస్తుల ఐక్యత. నా పేరు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిని. గత 3 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి కల్లుగీత కార్మిక సంఘ సభ్యులైనటువంటి తాళ్ళ మీదకెళ్ళి పడి చనిపోయినటువంటి అంగవైకల్యం పొందినటువంటి కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను శాంక్షన్ చేసినట్టే చేసి అమౌంట్ రిలీజ్ చేయకపోవడంతో కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే గవర్నమెంట్ ఆలోచించి అమౌంట్ రిలీజ్ చేసి గౌడ కులస్తులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద దృష్టి సారించి తక్షణమే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తా అని చెప్పేసి మనతోని చెప్పడం కూడా జరిగింది. తక్షణమే గవర్నమెంట్ ఆలోచించి గౌడ కులస్తులకు సేఫ్టీ మోకులు, మొబైళ్ళు ఇచ్చి గౌడ కులస్తులకు చాలా అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ గవర్నమెంటు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గీతా కార్పొరేషన్ ఉండేది. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత గీతా కార్పొరేషన్ని ఎత్తివేసి గౌడ కులస్తుల మీద సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను తక్షణమే మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. తక్షణమే గౌడ గీతా కార్మికులకు కార్పొరేషన్ 40,000 కోట్లతోని గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేసి గౌడ కులస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి గౌడజన హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై